ఆంధ్రప్రదేశ్లో లవ్ జిహాద్ పెరిగిపోతుంది, మత మార్పులు అయితే పెరిగిపోతుంది. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని గారు. మేడం నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లవ్ జిహాద్ పేరుతో మత మార్పులు జరిగింది, ఎలా స్పందిస్తారు మేడం? చాలా బాధాకరం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. నేను స్వయంగా గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఈ లవ్ జిహాద్ కేసులు అంటే మేము మా దగ్గర ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి, వాటిని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నిన్న కాకినాడలో రీసెంట్గా గత వారం జరిగినటువంటి సంఘటన మరింత బాధాకరం. మొత్తం ఒక కుటుంబం మొత్తం కూడా ఈ షేక్ సాదిక్ ఖాన్ అనేటటువంటి రైఫిల్ కోచ్ అతని అరాచకత్వానికి, లేదంటే అతని బెదిరింపులకి, అతని బ్లాక్మెయిల్కి, బలవంతంగా ఇస్లాంలోకి మారమని చెప్పని ఆమెను ఒత్తిడి చేయడము. 2 సంవత్సరాలు ఆవిడ రాసిన సూసైడ్ నోట్లో ఉన్నటువంటివి ఇవన్నీ. ప్రతిరోజు ఆవిడని భౌతికంగా దాడి చేయడము, ఆఖరికి తన కన్న బిడ్డని కూడా టెర్రరిస్టులకు అప్పచెప్పేస్తాను అని చెప్పని బెదిరించడము. ఆ షేక్ సాదిక్ ఖాన్కి కూడా నాకు పోలీసుల్లో అలానే రాజకీయ పార్టీలో నాకు పలుకుబడి ఉంది అని చెప్పడము. నిన్న చూస్తున్నాం మరి అతన్ని దీనికి ఓపెనింగ్కి కొంతమంది వైసీపీ నాయకులు కూడా వెళ్ళారు. అసలు అతను షేక్ సాదిక్ ఖాన్ ఏ ధైర్యంతో అతను ఈవిడని బెదిరించాడు, సౌజన్యని, ఆవిడ ఆస్తులు లాక్కోవడము, ఇవన్నీ చూసి అతను కన్ఫ్యూజ్ కూడా చేశాడు. ఏమని, ఆ అమ్మాయి సౌజన్య భర్తకి విషం ఇచ్చిందంటే పొటాషియం సైనైడ్ ఇచ్చింది నేను అని, అలానే మరి కొడుకుని కూడా బెదిరించాను, అతను నా మాట వినట్లేదు అని, ఆస్తి కోసం ఇదంతా చేశాను అని. ఇది సరిపోదండి. ఎగ్జాంపుల్ విజయవాడలో గతంలో కూడా ఒకటి జరిగింది. ఇదే ఒక జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో ఒక అమ్మాయి, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా నువ్వు లావుగా ఉన్నావు, సన్నబరుస్తాను అని చెప్పని, నువ్వు జిమ్కి రా అని చెప్పని, తర్వాత పక్కనే హోటల్లో ప్రోటీన్ షేక్ ఉందని చెప్పని తీసుకుని వెళ్ళి మత్తుమంది కలిపి ఆ అమ్మాయిని తర్వాత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ఒక సంఘటన కాదండి. రాష్ట్రంలో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పోలీసులు దీన్ని కేవలం లవ్ కేసెస్ లాగానే చేస్తున్నారు. ఇలా లవ్ జిహాద్కి సంబంధించిన బలవంతపు మత మార్పులకి వాళ్ళు కేసులు ఫైల్ చేయడం లేదు. దీనిపైన కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాము. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ లా రావాలి. అంటే ఇప్పుడు మనకి బీజేపీ పాలిత 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా హై టైం, అంటే సమయం వచ్చింది. ఖచ్చితంగా యాంటీ కన్వర్షన్ లా వస్తే కానీ ఇటువంటి బలవంత మత మార్పులు ఇస్లాంలో కానివ్వండి, లేదంటే క్రిస్టియానిటీలో కానీ ఆగవు. చూస్తూనే ఉన్నాం, పాస్టర్లు కూడా చెప్తున్నారు ఓపెన్గా వాళ్ళ సభల్లో, మేము ఇన్ని లక్షల మందిని మార్చేసాము, ఇన్ని కోట్ల మందిని మార్చేసాము అని. అంటే వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నప్పుడు మనకు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉందో. ఒక పక్క హిందూ సమాజంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇట్లాంటి సోషల్ మీడియా ద్వారా కొంతమంది వాళ్ళని పరిచయాలు చేసుకొని స్నేహం పేరుతోటి పెళ్లి కానటువంటి వాళ్ళని, పెళ్ళైనటువంటి మహిళలను కూడా, ఇప్పుడు సౌజన్య పెళ్ళైనటువంటి వివాహితనే ఏదో ప్రలోభ పెట్టి, లేదంటే బలవంత పెట్టి తర్వాత బ్లాక్మెయిల్ చేసి వీడియోలు వ్యక్తిగతం అని చెప్పని, కుటుంబ పరువు తీస్తాము అని, ఈ విధమైనటువంటివి ఖచ్చితంగా చాలా బాధాకరం. దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే అతని షేక్ సాదిక్ ఖాన్కి బెయిల్ రాకుండా కఠినమైనటువంటి శిక్షలు ఉంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతనికి తీర్పునివ్వాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ యాంటీ కన్వర్షన్ లా తీసుకురావాలి. మూడోది సమాజం, మనం వేడుకుంటున్నాం హిందూ సమాజము చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హిందువుల అమ్మాయిలు, హిందువుల వివాహిత మహిళలే వీళ్ళ టార్గెట్. ఒక పర్టికులర్ ఎవరైతే ఓపెన్గా చెప్తున్నామో ఒక వర్గం వారు కాచుకొని కూర్చున్నారు, డబ్బులు తీసుకొని మరి ఇట్లాంటి అంటే ఇబ్బంది పెట్టాలి మహిళలను అని చెప్పని కాచుకొని. ఏ వర్గం ఉండొచ్చు? ఇప్పుడు నేను చెప్పాను కదండి, చాలా మటుకు మనం చూస్తున్నామే. మీకు తెలీదా, మన దేశంలో ఫ్రిడ్జ్లో 36 ముక్కలు అయింది. ఏ వర్గం వాళ్ళు చేశారు, ఏ వర్గం వాళ్ళు అయ్యారండి? అక్కడ బలైపోయినటువంటి హిందూ అమ్మాయి, బలి చేసినటువంటి వాడు ముస్లిము. ఇప్పుడు ఇక్కడ బలైనటువంటిది హిందూ అమ్మాయి, బలి చేసినటువంటి వాడు ముస్లిము. ఇంతకుముందు నేను చెప్పిన జిమ్ ట్రైనర్ కూడా ముస్లిం అతనే, ఆ అమ్మాయి కూడా షెడ్యూల్ హిందూ అమ్మాయి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, మిగతా ఇతరత్ర జరగట్లేదని కాదు. మెజారిటీ డేటా ప్రకారము ఇటువంటివి కావాలని పకడ్బందీగా. మొన్న మీరు చూస్తే వేరే రాష్ట్రంలో ఒక అబ్బాయిని పట్టుకుంటే కనుక అతను ఓపెన్గా చెప్తున్నాడు, మేము హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తే మాకు 30,000 ఇస్తున్నారు, 50,000 ఇస్తున్నారు, మాకు 5 లక్షలు ఇస్తున్నారు అనేసి. అంటే ఇవన్నీ వాళ్ళు చెప్తున్నవే కదా. సో దీన్ని బట్టి అలర్ట్గా ఉండాల్సింది హిందూ సమాజము. ఎట్ ద సేమ్ టైం మీ ద్వారా నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక కోవా బన్ విషయంలో అతనికి మానవతావాదం గుర్తొచ్చేసి ఎంతోమంది సెలబ్రిటీలు ఏదో భూమి పగిలిపోతుంది అన్నట్టుగా అతనికి సింపతి ఇచ్చేసి చెక్కులు ఇచ్చి, లేకపోతే కనుక అందరూ కూడా విపరీతంగా సెలబ్రిటీలు కానివ్వండి, లేదంటే కనుక మానవ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ వచ్చారు కదా, ఇండిపెండెంట్ జర్నలిస్టులు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగింది. సౌజన్య ఒక మహిళ, 10 సంవత్సరాల పిల్లాడు అనాథ అయిపోయాడు, అతని తండ్రి చంపబడ్డాడు, తల్లి ఆత్మహత్య చేసుకుంది, అమ్మమ్మ తాతయ్య లేరు, రేపొద్దున అతని లైఫ్కి థ్రెట్ ఉంది. ఈ రోజు ఎక్కడున్నారు ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు? ఈ రోజు ఎక్కడున్నారు ఈ సెలబ్రిటీలు? ఈ రోజు ఎక్కడున్నారు మానవ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు? ఈ రోజు ఎక్కడున్నారు మహిళా సంఘాలు? మీకు హిందూ సమాజం,
హిందూ కుటుంబాలు అంటే వాళ్ళ మనుషుల్లా కనిపించట్లేదా? వారి మరణం మీకు బాధగా అనిపించట్లేదా? అన్యాయం అనిపించట్లేదా? వేరే మతం వాళ్ళకో ఇంకెవరికో జరిగితేనే మీరు స్పందిస్తారా? ఇదెక్కడి బయాస్డ్ జర్నలిజం, ఇదెక్కడి బయాస్డ్ హక్కుల కోసం పోరాటం చెప్పండి? రావాలి కదా, క్యాండిల్ మార్చ్ చేయాలి కదా. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? అదేమనంటే ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడడం అనేది, ఆ అమ్మాయి బలహీనమైన కొన్ని అంశాల్లో అతను దాన్ని బలవంతంగా మతం మార్పు చేయడం అనేది తప్పు కాదా? అతని భర్తకి సూసైడ్ అంటే పొటాషియం సైనైడ్ ఇవ్వడం తప్పు కాదా? కొడుకుని టెర్రరిస్ట్కి ఇస్తాను చంపేస్తాను అనడం తప్పు కాదా? బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం తప్పు కాదా? ఇదంతా అన్యాయం కాదా? మరి వీటిలపైన ఎందుకు నోరెత్తట్లేదు? ఇదేం బయాస్డ్ నేచర్ అంటే? దీన్ని బట్టి వాళ్ళ హిపోక్రసీ మనకు అర్థం కావట్లేదు.